హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. ఈరోజు నా వీడియో ఏంటంటే మా ఇంటి అన్నిటికీ పెయింట్ అయితే వేస్తున్నాం. మా ఇంట్లో చూడండి, అంత ఖాళీ అయితే చేసేసిన. ఇంకా పెయింట్ వేస్తారు ఈరోజు ఫంక్షన్ కోసమైనా. ఇలా మొత్తం అయితే ఖాళీ చేసేసినాం. ఇప్పుడైతే పెయింట్ వేయాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి. మా అమ్ములు అయితే నిద్రపోతా. ఇంకా తెల్లారులే మా అమ్ములకి 8 అయినా నిద్ర వస్తున్నాము. మా కన్నయ్య అయితే లేచి వెళ్ళిపోయాడు బయటకు ఆడుకోనికి. అమ్ములు ఫుల్ నిద్ర పోతుంది. ఇప్పుడు పడుకున్నాను, పడుకో డిస్టర్బ్ చేయకుండా. నేను మా హస్బెండ్ ఇంకా అవన్నీ అయితే బయటకైతే పెట్టేసినాము. మొత్తం ఖాళీ చేయాలి కదా పెయింట్ కొట్టాలంటే. అలా అన్ని వస్తువులను అయితే బయటకు తీసి పెట్టేస్తాం. ఫస్ట్ అయితే అలా ఉంది. వాటన్నిటి డాడీ చూడు చాలా కష్టపడుతుంది. ఎక్కొద్దు నాన్న, ఎక్కొద్దు కింద పడతావు. ఈ రూమ్ అయితే పెయింట్ అయిపోయింది. ఇప్పుడే కిచెన్ పని 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 ఇంటికి వచ్చిన పని 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 చేయాలి. ఎందుకన్నా ఏడుస్తున్నా? ఎప్పుడు ఎడుతూనే వస్తుందో నీది ఆపికండి. ఫ్రిడ్జ్ అయితే తుడిచేసిన. ఎంత రోత ఉన్నదో, సున్నం కొడితే ఎంత పనో. ఒక రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఈరోజు పెయింట్ వేయడం. ఇలా వేసిండ్రు. ఇదైతే కిచెన్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. నాకు సర్దుకుంటేనే ఇప్పుడు తిరిగిపోతుంది ఈరోజంతా. 2 days అయితే ఫుల్ పని పని. ఫైనల్గా అయితే పెయింటింగ్ వేయడం అయితే సగానికి సగం పూర్తయింది. ఇంకా అలా అన్నీ అయితే మళ్ళీ సర్దుకుంటూ ఉన్నాము. ఇంకా అన్ని పనులు అయితే అయిపించుకొని దేవుని గుడి అయితే కూడా పెట్టుకుంటున్నాము. ఎందుకంటే కార్డ్స్ వచ్చినవి, అవి ఫస్ట్ దేవుని కాడ పెట్టాలి కాబట్టి మంచి రోజు, టైం కూడా తక్కువ ఉంది అందరికి ఇవ్వనీకైతే. అందుకని గబగబా అయితే దేవుని గుడి తుడిచేసి నేను ముందు కార్డ్స్ ఉన్నాయి. మా పిల్లల పుట్టి వెంట్రుకల కార్డ్స్ అయితే కొట్టించినాం ఈరోజు. ఫస్ట్ దేవుని ముందు పెట్టి తర్వాత గుడికి వెళ్ళి అయితే అందరికి పంచుతాము. చూడండి, మా కన్నయ్య కూడా పూజ చేసిండు. కన్నయ్య పూజ చేసినవా? కొట్టద్దు. ఓం ఓం చెప్పు. ఓం. మా అమ్ములు రావట్లేదు, అన్నే కూర్చోనుంది. ఓం అనుకన్నా. పూజ అయితే మంచిగా జరిగిపోయింది. కార్డ్స్ కూడా బాగున్నాయి, మీరు కూడా చూడండి. మా కార్డ్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది కార్డు కూడా. పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారు ఫొటోస్లో అయితే. పిక్ అయితే సరిగ్గా కనిపించట్లేదు, మళ్ళీ క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా పూజ అయిపోయింది. దేవుని కాడ అయితే ఫస్ట్ కార్డు కూడా పెట్టేసినాము. ఫస్ట్ దేవుడు ఆశీర్వదించాలి కదా, ఇంకా అలా అందరికైతే పంచాలి. అంతకంటే ముందు పసుపు కుంకుమ కూడా కార్డులకైతే పెట్టేసినాము. అమ్మో, ఎంత పెద్ద పనులు ఉన్నాయి అసలు పిల్లలతోటి. మా కన్నయ్య అయితే అస్సలు చేసుకునేడు. వాడిని నిద్ర వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే పసుపు కుంకుమ కూడా పెట్టేసినాం కార్డ్స్కి అయితే. ఇంకా దేవుడు కూడా మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఆశీర్వదించండి మా పిల్లలని. అలా అన్ని కార్డ్స్కి అయితే నేను మా హస్బెండ్ అయితే బొట్లు అయితే పెట్టేసాము. ఇంకా మార్నింగ్ నుంచి అందరికైతే పంచాలి. ఇదైతే ఇంకా మా పిల్లల కేశఖండన మహోత్సవ ఆహ్వానము. ఇలా అయితే కొట్టించిన మా ఫొటోస్ కూడా వేయించిండు మా హస్బెండ్ అయితే. మా అమ్మలు, మా కన్నయ్య ఎంత క్యూట్గా ఉన్నాడు. ఇంకా 5 years వచ్చేసినాయి కాబట్టి మా అమ్మలకి మా కన్నయ్యకి కూడా మళ్ళీ 3 years పడిపోయింది. మంచిగా ఇద్దరికైతే ఇంకా ఎంట్రుకలు తిప్పియాలి. అది ఎక్కువైంది మా అమ్మలకైతే. ఇంటికెళ్ళి తీయందన్న అదొక మంకు. కాటం రాజు మా కులదైవం కాబట్టి అక్కడే తెప్పించుకుంటాం. చాలా బాగుండిద్ది అసలు. చాలా మహిమ గల దేవుడు కూడా. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు
సో పిల్లలు లేని వాళ్ళు కూడా అక్కడ మస్తు మంది వస్తారు. మా హస్బెండ్ కూడా మా కన్నయ్య పుట్టక ముందు అయితే కాటంరాజుకి వెళ్ళిండు. ఇంకా అప్పుడు ఇదే అండి ఈరోజు అయితే నా వీడియో. మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో మొత్తం అయితే ఫుల్గా చూసేయండి. మా పిల్లల్ని అయితే మంచిగా ఆశీర్వదించండి. అలాగే మా ఫంక్షన్ కూడా మంచిగా జరగాలి. అంతే అండి. బాయ్ బాయ్.